పటాన్చెరులో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు 2K రన్ ను ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్, గూడెం మధుసూదన్ రెడ్డి యువత చిన్నారులతో కలిసి 2K రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు 2K రన్ నిర్వాహకులు పృథ్వీరాజ్ గారు, వారి బృందము, అలాగే వేదిక పైన ఆశీనులైన సోదరులు 2K రన్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న సోదరిమణులు, సోదరులు, చిన్నారులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. మంచి ప్రోగ్రాం తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రోగ్రాం అనేది నేను చిన్న అడ్వైజ్ చేసిన, ఈ రోడ్డు మీద కొద్ది ఇబ్బంది అవుతుందేమో, జాగ్రత్తగా ఉండాలి, ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ మన ఓఆర్ఆర్ సర్వీస్ పెడితే డిస్టర్బ్ లేకుండా ఉంటుందని చెప్పినట్టు ఏమాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వెహికల్స్ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారు, మీరందరూ ఎక్కడ ఒక క్రమశిక్షణ పద్ధతితో మీరు ఈ 2K రన్ విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా మన ప్రాంతం అంటే ఇక్కడ మనమందరం ఇక్కడ రెసిడెన్సే కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మా గ్రాండ్ ఫాదరు వాళ్ళు ఇక్కడే, వాళ్ళు ఈ జనరేషన్ చూసిండ్రు. పొల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది కూడా వాళ్ళ ఏజ్లోనే. నెక్స్ట్ మై ఫాదర్, ఇప్పుడు మేము, ఇప్పుడు కాబోయే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ పొల్యూషన్ తోటి మన లైఫ్లో ఒక 10-15 ఇయర్స్ మైనస్ కావద్దు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ పాస్ట్ సీఎం, కరెంట్ సీఎం అందరు కూడా ఈ ఇండస్ట్రియల్ రీలొకేషన్ ప్రోగ్రామ్ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టినారు. కానీ ఇంకా సో మనమందరం కూడా ఇలాంటి ఈవెంట్స్, పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు లేదంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పొల్యూషన్, ఇలాంటి యాక్టివిటీస్లో మనం రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తే మనకు కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసము ఇండస్ట్రీస్ అన్ని రీలొకేట్ చేస్తే వాళ్ళకు కూడా దే విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో మనము ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30% ఇండస్ట్రీస్ అయితే రీలొకేట్ అయినాయి, ఇంకా 70% ఉన్నాయి. మనం ఎవ్రీడే ఇక్కడ పొల్యూషన్ ఎంత ఉంది మన ఏరియాలో అని చెప్పి తెలుస్తుంది. ఎవ్రీడే ఆన్ యావరేజ్ మనం చెక్ చేస్తే 65 నుంచి 70 నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 180 వరకు మనది వెళ్తున్నది ఇండెక్స్. సో 180 అంటే ఇప్పుడు ఏ గ్రేడ్ కంట్రీస్ కానీ లేదంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ అందులో మ్యాక్సిమం సిటీస్ ఉండేవి కూడా అన్ని 50 బిలో ఉంటాయి. సో మనం ఆల్మోస్ట్ 180-160 టచ్ అవుతుంది నైట్ టైం అవుతుంది. సో ఇవన్నీ మనకు తెలియకుండానే మనకు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది దీని గురించి. సో మనం అందరం ఎవ్రీడే ఒక స్టెప్ తీసుకొని నార్మల్గా మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇన్ పటాన్చెరు అని చెప్పంటే ఇగ్రిసైట్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అందులో మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎవ్రీడే మనకి ఎంత అయితే అంత పీసీపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకైనా మనం ఇన్ఫార్మ్ చేయడం, ఇన్ కేస్ ఎనీ స్మోక్ ఉన్నా కానీ, లేదంటే ఇంకేదన్నా ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా ఇండస్ట్రీ ఏదన్నా మనం చూసినా కానీ మనం తీసుకొని ఎక్స్లో ట్యాగ్ చేయడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ మనం రెగ్యులర్గా చేస్తుంటే మనకి మన ఏరియాలో కూడా కొద్దిగా కన్సర్న్ చూపించే వాళ్ళు ఉన్నారు. ఏదో ఊరికి ఉండడం చేయడం అని చెప్పి కాదు, అట్లా అని చెప్పి